నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే నెల 29వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు కొత్త వారి పరిచయాలతో పనులు నెరవేరబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున మీకు ఇంట్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేది ఉండబోతూ ఉంది. కొత్త వస్తువులను మీరు అయితే కొనుగోలు చేస్తారు. ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుదీర్ఘ చర్చలకు మీరు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. మీరు చేసే ఏ పని అయినా కూడా సకాలంలో పూర్తి కాబోతూ ఉంది. ఇక రేపటి రోజున నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. దీర్ఘకాలిక పనులలో ఏమైనా ఆటంకాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి. వివాదాల జోలికి మీరు రేపటి రోజున వెళ్లకుండా ఉండటం మంచిది. గొడవలకు మీరు దూరంగా ఉండాలి. శుభకార్యానికి సంబంధించిన ప్రయత్నాలలో బంధువుల సహకారం మీకైతే లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కనిపిస్తోంది. బంధువర్గం సహకారం మీకు లభించనుంది. కొత్త పరిచయాలతో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. విహారయాత్రలకు మీరు వెళ్తారు. ఇంటి మరమ్మతుల కారణంగా కొద్దిగా ఖర్చు పెరిగే సూచన ఉంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఏ పనులు ప్రారంభించినా గానీ వాటిని సకాలంలో పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీ పనులను చేస్తారు. అందుకే అవి దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఇక రేపటి రోజున గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయం మీకు చేకూరబోతూ ఉంది. ముఖ్యంగా మీరు ప్రేమించిన వ్యక్తులతో కలయిక, కుటుంబంలో సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున సమాజంలోనూ గౌరవ మర్యాదలు కూడా పెరగబోతూ ఉన్నాయి. మీరు చేయాలి అనుకునే ఏ పని అయినా కూడా ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. అదేవిధంగా మీరు ఆశించిన దానికంటే కూడా లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆధ్యాత్మిక చింతన అనేది బాగా పెరుగుతుంది. ఆలయాలను మీరు సందర్శించుకుంటారు. సంఘంలోనూ మీకు పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తుల పరిచయం పెరుగుతుంది. మీకు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. శుభవార్తలను మీరు వినే అవకాశం కనిపిస్తోంది. శుభ కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అలాగే వివాహ యత్నాలు కూడా రేపటి రోజున అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలోనూ లాభాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపారంలోనూ పురోగతి మీరు ఖచ్చితంగా సాధిస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీరు పొందుతారు. అందరితోని ప్రేమగా సఖ్యతగా మెలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుకోవాలి అనే తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సహ ఉద్యోగులతో మంచి టీమ్ స్పిరిట్ ఏర్పడుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులతో కూడా మీరు సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వ్యక్తులకు ఇంట్లో ఏమైనా సమస్యలు కానీ లేదా గొడవలు కానీ ఉంటే అవి తొలగిపోతాయి. ఇక ఆదాయం పెంచుకునేటటువంటి ఆలోచన చేస్తారు. మీ పనులు తప్పక ముందుకు సాగుతాయి. కొత్తగా పెట్టుబడులు పెడతారు. రేపటి రోజున బంధుమిత్రులతో సౌఖ్యం ఏర్పడుతుంది. మీరు రేపటి రోజున అందరితో సఖ్యతగా ఉంటారు. వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. యోగా, వ్యాయామం, మెడిటేషన్ లాంటివి చేసుకుంటారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున దత్తాత్రేయ అష్టక పారాయణ చేసినట్లయితే శుభాలు చేకూరతాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.